అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గురుభ్యో నమః. ఈరోజు గురు పౌర్ణమి, అలాగే వ్యాసుని పుట్టినరోజు సందర్భంగా అది ఆషాఢ మాసంలో 12 రోజు మన వ్యాసమాస పుట్టినరోజు. ఆ రోజే మొత్తం దేశం మొత్తం ఎక్కడ అవధూతలు ఉంటారో వాళ్ళందరికీ ఆ రోజు గురు పౌర్ణమి. కాబట్టి మేము ఈరోజు రాయచూరి ప్రకృతి నగర్ నందు ఉదయాన్నే 5 గంటల 15 నిమిషాలకి కాకడ హారతి, అనంతరం ప్రత్యేక అభిషేకము, మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. అలాగే 9 గంటలకి ఇది ఉచిత వైద్య శిబిరం ఉంది. గురుజాల వారి క్లినిక్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతాయి. ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని ఆ బాబా కృపకు కోరుచున్నాం. గురు పౌర్ణమి అంటే ఈరోజు వ్యాసుని పుట్టినరోజు. వ్యాస మహర్షి ఆషాఢ మాసమునందు స్వామివారు ఉద్భవిస్తారు. కాబట్టి ఆ రోజే ప్రతి అవధూతలకి గురు పౌర్ణమి వస్తుంది. దాన్నే గురు పౌర్ణమి అంటారు. నమస్తే, నేను సాయిబాబా ఐరన్ మార్ట్ సాయి ప్రతాప్. ఇక్కడ ప్రకృతి నగర్లో ఉన్న సాయిబాబా గుడిలో గత 13 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ రెడ్డి, కన్వీనరు మన విజయ మారుతి రెడ్డి అండ్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడ సేవలు చేస్తున్నాము. ఇక్కడ భక్తులు గురు పౌర్ణమి రోజున చాలా తండోపతండాలుగా వస్తారు. మంచి కార్యక్రమాలు, ఉదయం అభిషేకము, అల్పాహారము, మధ్యాహ్నం భారీగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి గురు పౌర్ణమి మేము చాలా ఘనంగా వేడుకలు నిర్వహిస్తాము. ఇక్కడ భక్తులు కూడా చాలా తండోపతండాలుగా వస్తారు. మరింత మా గుడి అభివృద్ధి కావాలని, ఈ కార్యక్రమం జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు సాయి ప్రతాప్. ఇక్కడ ప్రకృతి నగర్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. గురు పౌర్ణమి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం పూట అభిషేకము, అల్పాహారము, మధ్యాహ్నం భారీగా అన్నదాన క్రమం జరుగుతుంది. భక్తులు కూడా తండోపతండాలుగా వస్తారు. ఈ గురు పౌర్ణమిలో భక్తులందరూ పాల్గొని బాబా కృపలకు పాత్రులు కావాలని, ప్రతి ఒక్కరికి ప్రజలకు ఈ బాబా ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గురు పౌర్ణమి కార్యక్రమాన్ని భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రకృతి నగర్లో గుడి కట్టి సుమారుగా దాదాపు 15 years పైన అవుతుంది. బాగానే ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రకృతి నగర్ కానీ బయట వ్యక్తులు కానీ అందరూ వచ్చి ఇక్కడ స్వామివారి దర్శించుకోవడం బాగానే జరుగుతుంది. బాగా పబ్లిసిటీ అయిపోయింది ఈ గుడి బాగా. ఇవాళ శాంతి హోమము, యజ్ఞము అన్నీ మొత్తం సత్యసాయి వ్రతము అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా అఖండ వైభవంగా మార్నింగు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నదానము కార్యక్రమం కానీ జరుపుతున్నారు. ఇంకా ఉన్నాయి, ఈవినింగ్ కానీ ఉన్నాయి కార్యక్రమాలు. అన్నీ హోమాలు అన్నీ జరిపిస్తున్నారు. భక్తాదులందరూ చాలామంది వచ్చిన్నారు, ఇప్పటికే వచ్చిన్నారు. చాలామంది పూజ చేసుకోవడం జరుగుతుంది. అభిషేకం, స్వామివారు పూజలు బాగా పూజ చేయడం జరుగుతుంది. ప్రకృతి నగర్లో వెలిసి ఉన్న షిరిడి సాయిబాబానాథ దేవాలయము. ఇక్కడ ప్రతి పౌర్ణమి నందు ఇక్కడ భక్తాదులు పౌర్ణమి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వచ్చిన భక్తాదులకు కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ వచ్చిన భక్తాదులు తీర్థప్రసాదాలు, భోజనాలు అన్నీ కూడా సౌకర్యం చేస్తున్నారు. కాబట్టి భక్తులు షిరిడి సాయినాథ దేవాలయానికి ప్రతి గురువారం 50 మంది భక్తులు బాగా వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ షిరిడి సాయి దేవాలయంలో భక్తాదులు వస్తున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమం బాగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సత్యం స్వామి పూజారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు మేము జరుపుతున్నాము. కాబట్టి షిరిడి సాయినాథ దేవాలయంలో ఇక్కడ భక్తాదులకు ఏమీ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా చేస్తున్నాం మేము. కాబట్టి 50 మంది భక్తులు వస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.